ఒక్కసారిగా ఉలిక్కి పడి ఈశ్వరి దగ్గర పితృలోకంలో ఈశ్వరుడు రుద్రాంశంతో ఉంటాడు. ఆయన దగ్గర కిటికీలో నిలబడతారంట. అయినా మా వాడు వెళ్తున్నాడు, మాకు ఎవరెవరు ఉద్ధరిస్తాను, మా వాడు వెళ్తున్నాడు కాశీకి, ఎవరెవరు మేము ఉద్ధరింపబడతాం. వాడు ఏమేమి పుణ్యకార్యాలు చేస్తారో దాన్ని బట్టి ఒక్కొక్కరు వెళ్తారు. అందుకని కాశీలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో, ఎన్ని ఘాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ రూపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మహా చెరువులు ఉన్నాయో అక్కడ అలా చేయాలి. దానికి ఈశ్వరుడు కాశీకరలో 14 రోజులు 14 తిరిగి అని కూడా చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాశీకర్ ఎవరు చెప్పారు? సాక్షాత్ పార్వతి మాతకి ఈశ్వరుడు చెప్పాడు. అంటే ఎవరు ఈ పాదోదక తీర్థమందు తమ పితృదేవతల కొరకు పిండదానం తిలదానం భక్తి శ్రద్ధలతో చేస్తారో 21 తరములు పితృదేవతలు తరిస్తారు. ఆడవాళ్ళ పిరమిడ్ చేయవచ్చు. మనకి కాశీలో ఆడ మగాన్ని తేడా కూడా లేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఈ ఆడ మగాన్ని తేడా లేక ఆత్మస్వరూపం అయిపోతాం. సాక్షాత్ కృష్ణుడే చెప్తాడు, నేను ఆడ కాదు మగ కాదు, నా పురుషుడిని కాదు, ఆత్మని. ఆత్మకి ఇవన్నీ లేవనమాట. అంటే మనం ఆడవాళ్ళు పెట్టొచ్చా, మగవాళ్ళు పెట్టాలి అని ఇవన్నీ పొందాలి. అసలు కాశీలో కొన్ని సందర్భాలు కొన్ని నియమాలు లేవన్నమాట. అయితే ఈ పాదోదక తీర్థం ఇలా ఉంది. అంటే శనివారము అమావాస్య రోజు కానీ, అంటే శనివారం రావాలంటే అమావాస్య, ఆ రోజున ఈ పాదోదక తీర్థమందు పితృలకు చేసే కార్యం వల్ల, అంటే పితృలకు మనం చేసేటువంటి పిండదానం కావచ్చు, తిరదానం కావచ్చు, అక్కడ ఏదైనా దానం